సిన్నర్స్. బ్లాక్ ప్యాంథర్ సినిమా డైరెక్ట్ చేసిన ర్యాన్ కోగ్లర్ లేటెస్ట్గా తీసిన సినిమాయే ఈ సిన్నర్స్. బ్లాక్స్ వర్సెస్ వైట్స్, యూరోపియన్స్, లాటిన్ అమెరికా కల్చర్, ఒకప్పుడు అమెరికాలో ఉన్న సిచ్యువేషన్స్, ఇవన్నీ కొంచెం నాలెడ్జ్ ఉన్నవాడికే ఈ సినిమాలో ఉన్న సెటైర్ అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్స్ మీద ప్రాపర్గా అవగాహన లేని వాళ్ళకి ఈ సినిమా ఒక టిపికల్ వ్యాంపైర్ సినిమాలా అనిపిస్తుంది. బేసిక్గా వ్యాంపైర్ డైరీస్కి పిచ్చి హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన నాకు ఈ సినిమాలో వ్యాంపైర్ యూటిలైజేషన్ కొంచెం తక్కువే అనిపించింది. ఇంకా బెటర్గా వాడుకొని ఉండొచ్చు. ఇన్విటేషన్ లేకుండా వ్యాంపైర్స్ ఇంట్లోకి రావు, గార్లిక్ వాటర్ మీద పడితే వ్యాంపైర్స్ ఇబ్బంది పడతాయి, ఇటువంటి చిన్న చిన్న లాజిక్స్ని బాగానే వాడుకున్నా ఈ ఫండమెంటల్ రైట్స్కి మించి వ్యాంపైర్స్ని పెద్దగా వాడుకోలేదు. పర్సనల్గా వ్యాంపైర్ సినిమాలు ఎక్కువగా చూసే ప్రేక్షకుల్ని ఈ వ్యాంపైర్స్ పెద్దగా ఎగ్జైట్ చెయ్యవు. కానీ నన్ను ఎగ్జైట్ చేసింది వేరే ఉంది. అదేంటో తెలుసా? మ్యూజిక్ అయితే నన్ను వేరే ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయింది. వెంటనే తీసుకొచ్చి నా ప్లేలిస్ట్లో యాడ్ చేసేసుకున్నా. అంత బాగుంది మ్యూజిక్. విజువలైజేషన్ పరంగా చూస్తే దీన్ని రీల్లో షూట్ చేశారట. సో విజువల్స్ ఆర్ రియలీ న్యూ అండ్ న్యాచురల్గా ఉంది లైటింగ్ మొత్తం. ఈ సినిమా గురించి బయట జనం అంతా బీభత్సంగా మాట్లాడేసుకుంటున్నారు. ఓవర్ హైప్డ్ మూవీ అని నాకు అనిపిస్తోంది. దిస్ ఇస్ వన్ టైం వాచబుల్. కానీ విజువల్ గ్రాండేర్ కోసం మాత్రం, ఆ మ్యూజిక్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం మాత్రం ఖచ్చితంగా థియేటర్లో వీలుంటే ఐమాక్స్లో వెళ్ళి చూడండి. వెళ్ళి చూసే ముందు ఇంకో పని చేయండి. అదే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనున్న గంట టింగ్ టింగ్